వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను అమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. లోకేష్ ఫ్యాన్స్ కు తారక్ క్లారిటీ అని చెప్పేసి టైటిల్ పెట్టాను. దాని కంటిన్యూషన్ గా ఇది కదా టీడీపీకి కావాల్సింది అంటున్న క్యాడర్ అని చెప్పేసి నేను ఇంకో టైటిల్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ అంశం గురించి ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఈ రోజు తారక్ అంశం ఏ టాపిక్ లో వచ్చిందంటే, చంద్రబాబు నాయుడు బర్త్డే సందర్భంగా తారక్ చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి, ఆయన బర్త్డేని ఉద్దేశించి ఒక ట్వీట్ చేయడం జరిగింది. చాలా ఇన్డెప్త్ గా ట్వీట్ చేశారు ఆయన. ఒకవైపు ఆయన చూసినట్లయితే మావయ్య అని సంబోధిస్తూనే పూర్తి స్థాయిలో మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి మావయ్య అని కోరుకుంటూ, ఇలాగే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పేసి చాలా సుదీర్ఘంగా ఒక పోస్ట్ పెట్టారు ఆయన. చాలా ఎమోషనల్ గా పెట్టారు ఆయన. మావయ్య అని సంబోధిస్తూ 2-3 సార్లు మావయ్య అని కోట్ చేశారు కూడా దాంట్లో. ఈ పోస్ట్ చూసిన తర్వాత సోషల్ మీడియా వేదిక తారక్ స్పందించిన విధానం, చంద్రబాబు నాయుడు బర్త్డేకి సంబంధించి తారక్ స్పందించిన విధానం చూసిన తర్వాత అటు టీడీపీ వర్గాల్లోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఈ అంశం నిజంగానే అది ఒక హాట్ టాపిక్ అయింది. చాలా మంది అటు మోడీ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దాకా, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి షర్మిల దాకా ఎంతో మంది చంద్రబాబు నాయుడు బర్త్డేకి సంబంధించి ఆయన పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని ఎంతో మంది ట్వీట్స్ చేశారు. ఎంతో మంది చంద్రబాబు నాయుడుకి విషెస్ చెప్పారు. ఎక్కడికక్కడ ఆ పార్టీ క్యాడర్ కూడా చంద్రబాబు బర్త్డే వేడుకలను ఆ స్థాయిలో జరుపుకుంటూ ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, తారక్ ఈరోజు మెసేజ్ పెడతాం అనేది మాత్రం మరొక ఎత్తనే చెప్పుకోవాలి. ఈ మెసేజ్ ఇలా ఇవ్వడం ద్వారా కామన్గా బర్త్డే శుభాకాంక్షలను హ్యాపీ బర్త్డే టు చంద్రబాబు నాయుడు అన్నట్టు పెద్ద విశేషం ఉండేది కాదేమో. ఎంతో ఆప్యాయంగా మావయ్య అని సంబోధిస్తూ ఆయన పెట్టిన ట్వీట్ ఏదైతే ఉందో ఈరోజు, అందుకనే అంత ఎమోషన్ ఉంది కాబట్టి ఆ ట్వీట్లో అది ఆ స్థాయిలో చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మనం టైటిల్లో తీసుకున్నట్టు లోకేష్ ఫ్యాన్స్కి తారక్ క్లారిటీ ఇచ్చారా అని నేను ఎందుకు పెట్టానంటే, ఇటీవల కాలంలో చూస్తే పర్టికులర్లీ అధికారంలోకి వచ్చి, కూటమి అధికారంలోకి వచ్చి లోకేష్ మంత్రి పదవి తీసుకున్న తర్వాత జూనియర్ ఎన్టీఆర్ విషయంలో లోకేష్ ఎన్నోసార్లు చాలా సోబర్గా వ్యవహరించారు. మనం చూసినట్లయితే మనం మొన్న ఇటీవల అనంతపురం కనకదాస్ విగ్రహావిష్కరణ కోసం అనంతపురం వెళ్ళడం జరిగింది ఆయన. అక్కడ ఆయన మాట్లాడే క్రమంలో తన మావయ్య హరికృష్ణ గురించి కూడా మాట్లాడారు. ఇది మాకు నందమూరి ఫ్యామిలీకి కలిసి వచ్చిన గడ్డ ఇది అనంతపురం అంటే. మా మావయ్యని, మా తాతయ్యని, ఎంతోమందిని ఇక్కడి నుంచి మీరు చట్టసభలకు పంపించడం జరిగింది అని చెప్పేసి చాలా ఎమోషనల్ అయ్యారు. అంటే ఎక్కడైతే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీకి, అదేవిధంగా లోకేష్ చంద్రబాబు నాయుడుకి గ్యాప్ ఉందని ప్రచారం జరిగిందో, ఆ గ్యాప్ను ఫిల్ఫిల్ చేసే విధంగా లోకేష్ ఒక ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది. అంతేకాదు ఆ తర్వాత కూడా ఆయన ఎక్కడికి వెళ్ళినా స్టూడెంట్స్ వైపు నుంచి, ఏదైనా యూనివర్సిటీలో స్టూడెంట్స్ ఇంట్రాక్షన్ అవుతున్న క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎన్నోసార్లు ఆయన క్వశ్చన్ ఎదురవుతూ వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తానంటే మేము అంతే వెల్కమ్ చేస్తామంటే చాలా హుందాగా స్పందిస్తూ ఉన్నారు ఆయన. అంతేకాదు ఇటీవలే పల్నాడు పర్యటనలోనూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ కూడా పట్టుకోవడం జరిగింది ఆయన. సో ఇలా ఎక్కడికి వెళ్ళినా జూనియర్ ఎన్టీఆర్ని వెల్కమ్ చేస్తూ లోకేష్ వ్యవహరిస్తున్న విధానం అయితే చాలా మందిని ఆకట్టుకుంటా ఉంది. మరి ఇలాంటి ఇనిషియేషనే జూనియర్ ఎన్టీఆర్ వైపు నుంచి రావాలి కదా అనేది చాలా లోకేష్ ఫ్యాన్స్ కానీ, అదేవిధంగా లోకేష్ని ఫాలో అయ్యే వాళ్ళకి కానీ, టీడీపీ క్యాడర్కి కానీ కొంత అసంతృప్తి ఉంది. అయితే ఆ అసంతృప్తిని కూడా పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేసేలాగా, పూర్తి స్థాయిలో పక్కన పెట్టేలాగా ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ ఇనిషియేట్ తీసుకోవడం కానీ, చంద్రబాబు నాయుడు బర్త్డేని ఉద్దేశించి ఆయన ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెడతాం కానీ చాలా మందిని ఆకట్టుకుంటా ఉంది. ఆల్మోస్ట్ ఆ ఫ్యామిలీల మధ్య ఎన్ని రోజులుగా గ్యాప్ వచ్చింది అని జరుగుతున్న ప్రచారానికి ఒక ఫుల్ స్టాప్ పడ్డట్లేనా అన్న చర్చకు కూడా ఇది కారణమవుతా ఉంది. ఎందుకు కారణమవుతా ఉంది, ఆ స్థాయిలో ఎందుకు చర్చ జరుగుతూ ఉంది అంటే, గతంలో జరిగిన కొన్ని పరిణామాలు. అసలు జూనియర్ ఎన్టీఆర్ స్టార్టింగ్లో ఆయన కెరీర్ని ప్రమోట్ చేసింది చంద్రబాబు నాయుడే. జూనియర్ ఎన్టీఆర్ని హరికృష్ణ ఫ్యామిలీకి దగ్గర చేసింది కూడా చంద్రబాబు నాయుడే. ఎవ్వరూ కాదనలేని నిజం ఇది, ఎవరూ కాదనలేని వాస్తవం ఇది. సో ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే స్థాయిలో చంద్రబాబు నాయుడు అంటే ప్రేమ చూపించేవాళ్ళు, అంత సోబర్గా ఉండేవాళ్ళు ఆయన. మనం చూస్తే 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ఆ రోజు టీడీపీకి మహాకూటమి తరపున ఆయన ప్రచారం కూడా చేశారు. ప్రచారం నుంచి వస్తూ ఆయనకి యాక్సిడెంట్ అయినప్పటికీ ఆ రోజు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి హాస్పిటల్ నుంచి కూడా టీడీపీకి ఓట్లు గుద్దండి అని చెప్పేసి క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత జరిగిన టీడీపీ ఆ రోజు ఓడిపోయింది. అటు లోక్సత్తా కావచ్చు, ఇటు ప్రజారాజ్యం ఎఫెక్ట్ కావచ్చు, టీడీపీ ఆ రోజు ఓడిపోయింది. ఓటమి తర్వాత సైతం మహానాడు వేదిక, వరుసగా జరిగిన 2 మహానాడులకి తన తండ్రి హరికృష్ణతో పాటు కలిసి జూనియర్ ఎన్టీఆర్ హాజరు కావడం జరిగింది. గండిపేటలో మహానాడు జరిగింది. అక్కడ కూడా అదే వేదిక నుంచి జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్గా హాజరయ్యారు. మీరు టీడీపీలో యూత్ని పెంచండి, యూత్ క్యాడర్ని పెంచండి అని చెప్పి కూడా ఆయన ఆ వేదిక నుంచి పిలుపునివ్వడం జరిగింది తన మావయ్యను ఉద్దేశించి. అలా చాలా సూపర్గా ఉండింది అప్పుడు వాతావరణం. ఎప్పుడైతే రాష్ట్ర విభజన అంశం తెర మీదకి వచ్చిందో ఆ రోజు హరికృష్ణ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు టీడీపీ నుంచి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గట్టిగా తుమ్మినా తెలంగాణ వ్యతిరేకి అని ముద్రేస్తున్న సందర్భం. అలాంటి సమయంలో హరికృష్ణ వెళ్ళి రాజ్యసభలో ఆయన తెలుగులో స్పీచ్ ఇచ్చి తాను రాజ్యసభ సభ్యత్వాన్ని సమైక్యాంధ్ర కోసం వదులుకుంటున్నట్టు అక్కడ ప్రకటన చేయడం జరిగింది. ఆయన అలా ప్రకటించారో లేదో వెంటనే స్పీకర్ ఆ రాజీనామాను ఆమోదించడం జరిగింది.
అది తెలంగాణ వాదులకు ప్రత్యేకించి కేసీఆర్ అండ్ టీంకు ఒక అస్త్రంగా మారింది. చంద్రబాబు నాయుడు రాష్ట్రం విడిపోవడం ఇష్టం లేదు, తెలంగాణ రావడం ఇష్టం లేదు కాబట్టి హరికృష్ణ పేరుతోని సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేయించారు అని చెప్పేసి చాలా సీరియస్గా చంద్రబాబును వాళ్ళు టార్గెట్ చేయడం జరిగింది పరుష పదజాలంతో. వితౌట్ ప్రయర్ ఇన్ఫర్మేషన్ హరికృష్ణ ఆ రోజు రాజీనామా చేయడం, పార్టీ ద్వారా వచ్చిన పదవి. సుప్రీం పార్టీకి ఆ రోజు చంద్రబాబు నాయుడే. అతను అధినేతకి ఇన్ఫర్మేషన్ లేకుండా అతను వెళ్ళి రాజీనామా చేయడం అనేది అది టీడీపీలో కూడా ఒక కలకలాన్ని అయితే సృష్టించింది. చంద్రబాబు నాయుడు మీద చాలా విమర్శలకు తెలంగాణ వాదుల వైపు నుంచి అది కారణమైంది. ఆ తర్వాత మనం చూస్తే అక్కడే ఆ గ్యాప్ అయితే అక్కడి నుంచే స్టార్ట్ అయింది అనుకోవాలి, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. ఆ తర్వాత మనం చూస్తే చంద్రబాబు నాయుడు ఆ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకార సమయంలో హరికృష్ణకు కానీ జూనియర్ ఫ్యామిలీకి కానీ ప్రయారిటీ ఇవ్వలేదని కొంత చర్చ జరిగింది. ఇట్లా ఏదో కారణంతో ఈ గ్యాప్ పెరుగుతూ వచ్చింది. అయితే ఆ ఎన్నికల సమయంలోనే 2014 ఎన్నికల సమయంలో కొడాలి నాని ఆ పార్టీని విడిచిపెట్టి ఏదైతే టీడీపీని విడిచిపెట్టి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు. ఆ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యే కావడం జరిగింది. కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్కి అత్యంత సన్నిహితులు. గట్టిగా చెప్పాలంటే కొడాలి నానికి టికెట్ ఇచ్చింది కూడా జూనియర్ ఎన్టీఆర్ కారణంగానే. సో అలాంటి కొడాలి నాని 2014లో టీడీపీ అధికారంలో ఉంది, వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న డే 1 నుంచి చంద్రబాబు నాయుడిని అదే స్థాయిలో ఆయన టార్గెట్ చేస్తూ ఉండేవాళ్ళు, వ్యక్తిగత విమర్శలతో, వ్యక్తిగత పదజాలంతో. బట్ జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు కూడా దాన్ని ఖండించింది లేదు. అలాగే 2019 ఎన్నికలకు ముందు జూనియర్ ఎన్టీఆర్ సొంత మామైన నారాయణ శ్రీనివాసరావు వైసీపీలో చేరారు. ఆయన చేరి మంగళగిరి టికెట్ నాకు ఇస్తే లోకేష్ సంగతి ఏంటో చూస్తానంటూ కూడా ఆయన తొడగొట్టడం జరిగింది. తన సొంత మామ, సరే కొడాలి నాని వెళ్ళారంటే లైట్ తీసుకుందాం, తన సొంత మామ వెళ్ళి లోకేష్ మీద ఆ స్థాయిలో ఆయన ఫైట్ చేస్తానంటూ ఉంటే ఎక్కడ కూడా జూనియర్ ఎన్టీఆర్ దాన్ని ఖండించలేదు. ఇది ఇక్కడి నుంచే ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూసే టీడీపీ క్యాడర్కి జూనియర్ ఎన్టీఆర్కి మధ్య గ్యాప్ పెరగడానికి కారణమయ్యాయి. ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు, కొడాలి నాని మంత్రి అయ్యారు. ఆయనకు తోడుగా ఆయన శిష్యులను పిలిపించుకునే వంశీ కూడా టీడీపీలో చేరడం జరిగింది. వంశీ కానీ కొడాలి నాని కానీ ఈరోజు ఎమ్మెల్యేలు అయ్యి లేకపోతే కొడాలి నాని మంత్రి అయ్యి ఇంత సుదీర్ఘ రాజకీయ జీవిత చరిత్రలో ఉన్నారు అంటే అది ఎన్టీఆర్ పెట్టిన భిక్ష అనుకోవాలి. ఎన్టీఆర్ ద్వారా చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్ష అనుకోవాలి. అది ఎవ్వరూ కాదనలేరు ఈ నిజాన్ని. అయినా సరే వాళ్ళిద్దరు ఎన్నోసార్లు చాలా దారుణంగా ఆ ఫ్యామిలీని టార్గెట్ చేసేవాళ్ళు, చాలా దారుణంగా చంద్రబాబు నాయుడిని ఆయన ఫ్యామిలీని హ్యూమిలేట్ చేసేవాళ్ళు. లోకేష్ పుట్టుకను అవమానించారు, భువనేశ్వర్ క్యారెక్టర్ని అసోసియేషన్ చేశారు. కానీ ఇదే వంశీ ఎక్కడ కూడా జూనియర్ ఎన్టీఆర్ దాన్ని ఖండించే ప్రయత్నం చేయలేదు. మాటకు ముందు వాళ్ళిద్దరూ కూడా నోరు తెరిస్తే వాళ్ళు మాట్లాడేది ఏంటి, చంద్రబాబు నాయుడు లోకేష్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేస్తారు, సో ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ అధికారంలోకి రాకూడదని మాట్లాడేవాళ్ళు. ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్ ఏమో ఎక్కడ మాట్లాడినా నాకు ఇప్పుడు సినిమాల్లో చాలా సీరియస్గా ఉన్నాను, నేను రాజకీయాలతో సంబంధం లేదు, బట్ పార్టీ ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు నేను వస్తానని మాట్లాడేవాళ్ళు. రాజకీయాలతో సంబంధం లేదు అన్నప్పుడు నిద్రలేచిన దగ్గర నుంచి అటు నాని కానీ వంశీ కానీ తన పేరుని పదే రాజకీయాల్లోకి తీసుకొస్తూ ఉంటాయి. జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ కూడా దాన్ని ఖండించే ప్రయత్నం చేయలేదు. పర్టికులర్లీ తన మేనత్ అయిన భువనేశ్వర్ని ఆమె క్యారెక్టర్ని అసోసియేషన్ చేసేలాగా దూషించినప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు కానీ, అదేవిధంగా చూస్తే తన తాత పేరు తీసేసి మెడికల్ యూనివర్సిటీకి ఏదైతే తన తండ్రి పేరు జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నప్పుడు కానీ, ఈ మూడు ఇలాంటి ఇష్యూల్లోనే జూనియర్ ఎన్టీఆర్ వెంట నడిచిన ఎన్టీఆర్ అభిమానులు కూడా కొంత అనుమానంలో పడిన పరిస్థితిని తీసుకొచ్చుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇవన్నీ అతని సెల్ఫ్ గోల్సే. అదే ఆ రోజున కనీసం ఒక్క మాట తన మేనత్తని తన అత్త అయిన భువనేశ్వర్ని ఇలా అంటే కరెక్ట్ కాదు అని ఆయన అంత సీరియస్గా బయటకు వచ్చి మాట్లాడుంటే టీడీపీ క్యాడర్లో ఆయన హీరో అయి ఉండేవాడు. సో ఇవన్నీ జూనియర్ ఎన్టీఆర్ చేసిన తప్పిదాలుగానో చూడాలి, పొరపాట్లుగా అనలేము, ఎందుకంటే ఆయన చిన్నపిల్లోడు కాదు. అయితే ఆ తర్వాత మనం చూసినట్లయితే కొన్ని ఇష్యూస్ తెర మీదకి వచ్చాయి. పర్టికులర్లీ ఏదైతే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు టీడీపీ జరపడం కానీ గ్రాండ్గా, ఆ ఉత్సవాలకి జూనియర్ ఎన్టీఆర్ గైర్హాజరవడం కానీ, ఆయన పేరు మీద ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సిల్వర్ కాయిన్ రిలీజ్ చేస్తే ఆ కార్యక్రమానికి డుమ్మా కొడతాం కానీ, ఇలాంటివన్నీ కూడా ఆల్మోస్ట్ ఇక గ్యాప్ పెంచుతానే వచ్చాయి ఇలాంటి సంఘటనలన్నీ. ఎన్నికల క్యాంపెయిన్లు అయితే అసలు ఆయన అభిమాన సంఘాలను కూడా చాలా మంది వైఎస్ఆర్సీపీలో చేర్చుకునే ప్రయత్నం చేసేవారు. నిద్ర లేచింది మొదలు జూనియర్ ఎన్టీఆర్ని ఏమో వెల్కమ్ చేసేవాళ్ళు, లోకేష్ని పొట్టుగా తిడుతూ ఉండేవాళ్ళు వైఎస్ఆర్సీపీ నేతలు. కేవలం ఇది వంశీకో నానికో పరిమితం కాలేదు. అయినా సరే జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడా కూడా దాన్ని ఖండించే ప్రయత్నం చేయకపోవడమే ఈ మెయిన్ గ్యాప్కి కారణం అని అనుకోవాలి. కానీ తన పాదయాత్రలో లోకేష్ ఎప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి క్వశ్చన్ అడిగినా ఆయన వెల్కమ్ చేస్తామనే మాట్లాడేవాళ్ళు, వెల్కమ్ చేస్తామని చెప్తా ఉండేవాళ్ళు. సో అది హలో లోకేష్ లాంటి కార్యక్రమాల్లో ఎన్నోసార్లు చెప్పారు ఈ మాట లోకేష్ యూత్ నుంచి ఆ క్వశ్చన్ ఎదురైనప్పుడల్లా. ఇక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి వార్ 2 కానీ దేవరా మూవీస్ రిలీజ్ అయినప్పుడు టికెట్ల పెంపు దగ్గర నుంచి బెనిఫిట్ షోల వరకు అన్నిటికీ ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ వైపు నుంచి కృతజ్ఞత కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక లోకేష్ పర్యటనకు వెళ్ళినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ప్లకార్డ్ని పట్టుకొని కూడా ఆయన జై జూనియర్ అన్న విధంగా నినాదాలు కూడా చేస్తున్నారు. అలా లోకేష్ ఎక్కడ ఆ గ్యాప్ ఎక్కడ ఉండొద్దు, దాన్ని ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు.
గతంలో బాలకృష్ణతో గ్యాప్ వచ్చిందని ప్రచారం జరిగినా ఆ యాంగిల్లో కూడా ఈరోజు గ్యాప్ ఉందనో లేకపోతే రోడ్డు మీద పడి వాళ్ళు తిట్టుకున్న సందర్భము కొట్టుకున్న సందర్భం ఎక్కడ మనం చూడం. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ కూడా గతానికంటే భిన్నంగా ఆ ఇంటెన్షన్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని మనం అనుకోవాలి. లోకేష్ తీసుకున్న ఇనిషియేషన్ని ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ ఎండార్స్ చేస్తూ ఉన్నారు. అనంతపురం వేదికగా లోకేష్ హరికృష్ణని ఆకాశానికి ఎత్తేస్తూ పొగిడారు. అది జరిగి కొన్ని రోజులు కూడా కాకముందే ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ తన సొంత మావయ్యను, ఎక్కడికి పోతుంది మావయ్యే, సో తన సొంత మావయ్యని ఈరోజు అంత ఆప్యాయంగా ఆయన విషెస్ చెప్పడం అనేది మాత్రం టీడీపీ క్యాడర్ కూడా ఈరోజు మొత్తం జరిగిన ఎపిసోడ్స్ అన్నీ కూడా పక్కన పెట్టి, ఏమైనా ఇన్హిబిషన్స్ ఉన్నా వాటిని కూడా పక్కన పెట్టి ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ని ఓన్ చేసుకుంటున్న పరిస్థితుంది. జూనియర్ ఎన్టీఆర్ని ఎప్పుడు కూడా సపరేట్ వ్యక్తిగా చూడదు టీడీపీ కాడు. ఎందుకంటే టీడీపీ పుట్టుకు కారణమైన వ్యక్తి ఎన్టీఆర్. ఆ పేరు పెట్టుకుంది, తన తాత పేరు పెట్టుకుంది ఎన్టీఆర్. అదేవిధంగా ఆయన తెలుగులో ఆయన పలికే ఉచ్చారణ కానీ, తెలుగు మీద ఆయనకున్న పట్టు కానీ, అదేవిధంగా డ్యాన్సుల్లో ఆయన చూపించే గ్రేజ్ కానీ, ఫైట్లో ఈజ్ కానీ, ఆ ఉచ్చారణ కానీ, ఇవన్నీ కూడా ఎన్టీఆర్ని కొంచెం పోలుంటాయి. కాబట్టి అందరూ అందుకే ఆయన ఓన్ చేసుకుని టీడీపీ కాడు. ఎప్పుడైతే ఆయన అందుకు అతీతంగా బిహేవ్ చేశారు కాబట్టి ఆయన డిజోన్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి ఈరోజు. కానీ లోకేష్ యాటిట్యూడ్ చూసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ విషయంలో తాను మార్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. సో ఎప్పటికైనా వీళ్ళంతా ఒక తానులో ముక్కలే అనే విషయాన్ని ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ స్పష్టం చేసినట్టు అయింది. సో ఇక ముందు కూడా ఇలాగే వీళ్ళిద్దరి బాండింగ్ ఉంటుందని కూడా మనం ఆశిద్దాం. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.